ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జనరల్గా ఇలాంటి ఇండో పాక్ బైలాటరల్ రిలేషన్స్లో కానీ మనము ఒకటి ఇంపార్టెంట్ ఐ థింక్ ఇక్కడ దిస్ ఈస్ వేర్ ఐ వాంట్ టు పికప్ సర్స్ బ్రెయిన్స్. డాక్టర్ పుల్లారావు సార్, మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇది పాకిస్తాన్ని నిర్వీర్యం చేయగలిగితే మనము మన తెలివితేటల ద్వారా కానీ, మన శక్తి ద్వారా కానీ, మన దౌత్య రాజకీయ సైనికపరమైన సైబర్ ఆల్సో మ్యారిటైమ్ పరంగా అన్ని రకాలుగా పాకిస్తాన్ని నిర్వీర్యం చేయగలిగితే, పాకిస్తాన్ నుంచి ఏమి అడ్వాంటేజ్ అయితే పొంది చైనా స్నేహం చేస్తుందో దాన్ని గనక పాకిస్తాన్ నుంచి మనం దూరం చేయగలిగితే, పాకిస్తాన్ యొక్క బెనిఫిట్ని టువర్డ్స్ చైనా, ఆటోమేటికల్లీ చైనా విల్ డ్రాప్ పాకిస్తాన్. ఏం బెనిఫిట్ చేస్తుంది పాకిస్తాన్? చాలా చేస్తుంది, చెప్తాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా, థ్యాంక్ యూ. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా చైనా అదే గనక గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ తీసుకొని అరేబియా సీలో నుంచి, తర్వాత బే ఆఫ్ బెంగాల్లో నుంచి, ఇండియన్ ఓషన్ ద్వారా, మలక్కా స్ట్రైట్స్ ద్వారా, ఇండోనేషియా మలేషియా మధ్యనున్న ఆ సింగపూర్ ఆ మధ్యనున్న మలక్కా స్ట్రైట్స్ ద్వారా చైనా వారికి వెళ్తానికి భరత్ గారు మనం కాదు, చైనా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయిల్ ని. 12 పర్మిషన్ మనం ఇస్తే అది కాదు సార్, 12,300 కిలోమీటర్లు ఇది ఈ విస్తీర్ణం. ఇది లెట్స్ సే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కాదండి. గల్ఫ్ కంట్రీస్ నుంచి సముద్ర మార్గం ద్వారా చైనాకి రీచ్ అవటానికి 12,300 కిలోమీటర్లు షిప్పింగ్ అన్నమాట. అదే గనక ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు చెలిమి చేస్తుంది? చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ బిల్డ్ చేయడం ద్వారా పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకొని చైనా అదే 12,300 కిలోమీటర్లని ఓన్లీ 2,300 కిలోమీటర్లకి కుదించుకుంది. 10,000 కిలోమీటర్స్ సేవ్ చేసుకుంది చైనా, మనీని కానీ, టైంని కానీ, షిప్పింగ్ని కానీ. ఆ 2,300 కిలోమీటర్లు కుదించుకుంది కదా జర్నీని, తద్వారా లాభపడుతుంది చైనా పాకిస్తాన్ ద్వారా, ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఉపయోగించుకొని. అలాంటి స్ట్రాటజిక్ అంశాల మీద వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు అప్లై అవర్ మైండ్. వేర్ ఈస్ ది వాల్యూ ఫర్ చైనా విజావి పాకిస్తాన్? ఆ పాకిస్తాన్ కున్న ఆ వాల్యూని గనక మనం తగ్గించగలిగితే చైనా దృష్టి ద్వారా, చైనా యొక్క దృష్టిలో ఆటోమేటిక్ గా ద వే అమెరికన్స్ హ్యావ్ డంప్డ్ పాకిస్తానీస్, చైనీస్ విల్ డంప్ పాకిస్తాన్ once there is no value in it. దాన్ని మనం ఎట్లా చేయగలం? రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఎలా చేయగలము అంటే, పాకిస్తాన్ని నిర్వీర్యం చేయటం ఒక స్ట్రాటజీ అయితే, భారత్ యొక్క ప్రాముఖ్యత చైనా దృష్టిలో పెంచుకునే విధంగా ఎలా చేయగలము? ఇదే కదా సార్. ఎకానమీ వైజ్ చూడండి, ట్రేడ్ వైజ్ చూడండి, అసలు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. చైనా, అమెరికా ఆర్ వెరీ గుడ్ ట్రేడ్ పార్ట్నర్స్. మనకి పొలిటికల్ గా డిఫరెన్సెస్ ఉన్నాయి, మిలిటరీ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు మనీ ఈజ్ హనీ అనే విధంగానే ఉంది. సో వీ హ్యావ్ మోర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్సెప్ట్ ది పొలిటికల్ ఐడియాలజీ, వీ హ్యావ్ బీన్ డెమోక్రటిక్ ఇన్ నేచర్, దే ఆర్ కమ్యూనిస్ట్ ఇన్ దేర్ నేచర్. ఈ రాజకీయంగా ఉన్న డిఫరెన్సెస్ తప్పితే ఆర్థిక పరంగా ఇద్దరం కలిసి ఉంటే ఎంతో లాభం పొందొచ్చు. అంటే బ్యారింగ్ దీస్ మిలిటరీ బోర్డర్స్, మిలిటరీ టెన్షన్స్. సో అక్కడ కనుక మనం ఏదన్నా కరెక్ట్గా చైనాతో సింక్ అవ్వగలిగితే, మేబీ నేను మాట్లాడితే కొంత ఆదర్శవాదంగా కనిపించవచ్చు, బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్ బికాస్ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఒకప్పటి బద్ధ శత్రువులైన ఇరాన్, ఇజ్రాయిల్, ఒకప్పటి మంచి మిత్రులైన ఇరాన్, ఇజ్రాయిల్ ఈ రోజున బద్ధ శత్రువులు. ఒకప్పుడు అంటే మంచి మిత్రులైన అమెరికా, చైనా ఈ రోజున బద్ధ శత్రువులు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్. రాజకీయ చంద్రాంగంలో ఏదైనా జరగవచ్చు. మన రాజకీయ పార్టీలో చూస్తాము, తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ తెలంగాణ నుంచి వెళ్ళిపోమంటున్నారు కేసీఆర్ గారు. అంటే చెప్తున్నా నేను, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, తెలంగాణ ఇచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయే కదా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజ్యాధికారం చేస్తుంటే ఉపయోగం లేదంటున్నారు. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, అసలు ఎప్పుడు కలిసి పోటీ చేయని కాంగ్రెస్ అను టీడీపీ కలిసి పోటీ చేసింది. అంటే రాజకీయాల్లో పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ మ్యారేజెస్ ఆర్ వెరీ వెరీ కామన్. అలాగే ప్రపంచ రాజకీయాల్లో కూడా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో కాబట్టి యూ కాంట్ చూజ్ యువర్ ఫ్రెండ్. నీ స్నేహితుడిని యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్, బట్ యూ కాంట్ చూజ్ యువర్ నైబర్. నీ పక్కన వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకోలేవు.
వాడిని దాయదేశంగానే ఉంటాడు ఎప్పటికైనా. నీ స్నేహితుని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో వీ హ్యావ్ టు అప్లై అవర్ బ్రెయిన్, మైండ్, లాజిక్, హార్ట్ ఆర్ రీజన్, వాట్ ఎవర్ యూ సే, బట్ మేక్ షూర్. ఇందాక డాక్టర్ పెంటపాటి పుల్లారావు సార్ ఒక అద్భుతమైన మాట అన్నారు, మినిమం వార్ మ్యాక్సిమం విక్టరీ కొట్టాలి తెలియగలవాడైతే. ఇంకో మాట కూడా అన్నారు ఆయన సార్, అసలు యుద్ధానికి వెళ్లకుండానే మనం వెళ్ళి అక్కడ రొమ్ము తీర్చుకొని ఇట్లా నిలబడితే ఎదుటివాడు చూసి పారిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ డిటరెన్స్ కెపాసిటీ అంటారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. అంటే ద మొమెంట్ యూ స్టెప్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్, శత్రువుకి వెన్నులో చలుబుట్టి వీడిని మనం కొట్టలేము, వీడితో సంధి చేసుకుంటేనే బెటరు అనే స్థాయి కన్నా ఎదగాలి మనం. సో ద చాయిస్ ఈజ్ విత్ అస్, ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్, వాట్ టు పికప్, వాట్ నాట్ టు పికప్. So I think given the permutations and combinations in the international relations, we got to navigate the troubled waters with a very, very tactical / operational in the immediate future, immediately, and in the long term, that is called strategic in nature. We have to have our cards ready to play. రాజకీయ చదరంగంలో ఎన్ని మనము అన్వేల్ చేసుకొని చాలా జాగ్రత్తగా ముందరకు వెళ్తా, అసలు పాకిస్తాన్ మీద ప్రేమ ఎందుకు చైనాకి అనే దాని మీద స్టడీ చేసి దాన్ని డౌన్ చేస్తాం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రేమ పోతుంది. సో ఒక బ్రేకింగ్ అంతుంది మన రక్ష